భాస్కర్ ని ఆడుతూ పాడుతూ స్కిట్ చేయమంటే పడుతూ లేస్తూ స్కిట్ చేశారు. అది ఎలానో చూసిద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with Asam Appi. మగధీర సినిమాని ఆకాశానికి భూమికి మధ్యలో చూపించబోతున్నాను. I like it. అరే తమ్ముడు, మేనేజర్ రికమెండ్ చేసింది నిన్నే కదా ఉదయం? డైరెక్ట్ గా వచ్చేమ్మా, అద్భుతమైన క్యారెక్టర్, మళ్ళీ జబర్దస్త్ చిరస్థాయిలో నిలిచిపోతావు. చెప్పానా జబర్దస్త్ లో చిరస్థాయిలో నిలిచిపోతామని? స్టార్టింగ్ ఎంట్రీ అదిరిపోయింది. పైకి రా. మనం మగధీర సినిమా తీయబోతున్నాం. నేను యాక్షన్ అప్పుడు నువ్వు వెళ్ళి క్లాప్ కొట్టాలి. ఏదో సరే ఎలా కొడతా క్లాప్ వస్తుంది. ఒకసారి క్లాప్ ఎలా కొడతా కొట్టు. మన హీరో గారిని పిలిపించండి. గుర్తుందిగా డైలాగు? మహారాణి ఆ చున్నీని తీసుకొచ్చి మీ రాజ గౌరవాన్ని, మీ పరువుని కాపాడతా. రెడీ? తెలుసుగా? మహారాణి ఆ చున్నీని తీసుకొచ్చి మీ పరువుని కాపాడతాను, రాజ గౌరవాన్ని కాపాడతాను. అద్భుతంగా చెప్పాలా. 2-3 జరుపులు ఇచ్చి తిప్పాలి బాడీ. సూపర్. అదేది మాన్సింగ్ అని పిలిపించండి. రణవీర్ బిల్లాని పంపించండి. అద్భుతమైన డైలాగ్. మాన్సింగ్ ఆ చున్నీని తీసుకొచ్చి మహారాణిని సొంతం చేసుకొని చెప్పాలి. షేర్ మార్కెట్ కి సంబంధం లేదు కానీ నేను చెప్పించే. నువ్వు డైలాగ్ గుర్తుందిగా? చున్నీ తీసుకొని వచ్చి మహారాణి పరువు నేను కాపాడతానని చెప్పాలి. అక్కడే ఉంటుంది చున్నీ. రెడీ, కెమెరా, యాక్షన్, స్టార్ట్ మ్యూజిక్. కమాన్, కెమెరా వాళ్ళ మీద, నీ మీద జూమ్ ఉంది. చున్ని తీ. రావద్దు. అయితే అవన్నీ డైలాగ్ లేవు. అది సున్ని తీయక ముందు చెప్పాలి. ఇప్పుడు ఎవరు చెప్పాను నిన్ను? అద్భుతమైన డ్యూయట్. మిత్రబిందాన్ని చూస్తారా? మిత్రబిందా. పచ్చడవుతారా? ఇద్దరి మధ్య ఒక సాంగ్. లారీ కింద పడ్డ నిమ్మకాయలాగా అయిపోతారా రే? అలా మెల్లగా తిరగట్టు. పట్టుకో. రెడీ, లేట్ చేయొద్దు. రెడీ, రెడీ, మ్యూజిక్. నువ్వు ఆ నడువుని ఇలా తిప్పుతూ ఉంటే నేను క్లోజ్ లోకి వెళ్తా. అరే నరే, నాకు అర్థం కాదు. మొక్కలో భయం ఏంటరా? మిత్రబిందా అంటే హీరోయిన్ సొంతమైంది. హీరోయిన్ చూస్తే రొమాన్స్ రావాలరా, భయం కాదు. చూసారా ఏమన్నారు? రొమాన్స్ లేదంట. నీకు రారా? ఈడు దిష్టి గుమ్మడికాయ. మ్యూజిక్.
ఇంకా మనం ఆలస్యం చేయకుండా అద్భుతమైన ఆర్టిస్ట్ ఇండస్ట్రీలో 40 years గా బ్రేక్ లేదు, ఆయనకి వాళ్ళని బ్రేక్ ఇవ్వబోతున్నాను. He is none other than హ్యాపీ షేర్ ఖాన్. కాలికేవి ఇప్పటికే సామాన్లు చాలా కదిలిపోయాయి. వేసుకోండి రా. వద్దొద్దు పాత సామాన్లు అక్కడికి వేయాల్సిందే. శతద్రువ వంశం 100 మందిని చంపితే గాని చావాలని వీర వంశం. నీ కథ ఒట్టి మట్టి కథ నిరూపిస్తాను మాన్ సింగ్. కూర్చొని ఎన్నైనా చెప్తారు రామ్ సింగ్. సినిమాలో ఇంట్రెస్ట్ తీసి 100 మందిని చంపితే గాని చావని వీరుడు. నీ కథ ఒట్టి బుర్ర కథ నిరూపిస్తాను మాన్ సింగ్. One, 2, 3, action. 100 మందిని చంపితే కానీ ఒక వేరే సింహం కాదు రాస్క్రిపే. నెక్స్ట్ డీటెయిల్. వెన్ను చూపని వీరుల్ని తిరుగు తిరుగు. అది బాగా కసి పెట్టుకున్నట్టున్నారా? రెడీ అయిపోతుంది సినిమా. మంచి అద్భుతమైన సీన్. అది ఎలా చెప్తే ఎలా అవుద్ది? 2 అడుగులు ముందుకేసి ఆయనకి చెప్పు షేర్ ఖాన్. తిరిగి వెళ్ళు చెప్పు ఇప్పుడు. రెడీ ఆడిని చూస్తేనే చచ్చిపోతావురా. ఆ బొక్క కూడా ఉంటే లెక్క తక్కువ ఎక్కువైపోతుంటది. రాజమౌళి ఫైటింగ్. నడవడే కష్టం, నాయన ఫైటింగ్ అంటాడు రా బాబు. మీ ఇద్దరికి ఫైట్. అరే రోలింగ్ యాక్షన్. కత్తి యుద్ధం అదిరిపోవాలి. జాగ్రత్త నరేష్. రెడీ కమాన్ యాక్షన్ ఫైట్. ఒక్కొక్కరిని చూస్తే నువ్వు వనుక్కొని సస్తావురా. లేక ఎక్కువైనా పర్లేదు, తక్కువగా కూడా చూసుకో. ఓకే రణదేవ్ బిల్లా ఫైట్ కమాన్. ముందుకు వెళ్తుంది ఫైట్. చంపు మిత్రబిందాన్ని. చంపుతా. ఆగుతారు నీకోసం పాపం. చంపు. సూపర్ అద్భుతమైన
ఫస్ట్ పోసాని గారి దగ్గర స్టార్ట్ చేద్దాము. 100కి మీకు 200 మార్కులు. నాకు భయం వేసింది, గుండె పొస్తాయేమో నవ్వని. గొంతు కూడా పోయింది. నవ్వితే గొంతు పాటు ఇదే జీవితంలో. ఎవరు నెంబర్ 1 అంటే చెప్పలేం, అందరూ నెంబర్ 1. సూపర్. సో రోజా గారు ఇలా అనిపించింది ఈ స్కిట్ మీకు? సూపర్. Thank you, నేనైతే అప్పి గారు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు స్కేటింగ్ షూలు వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలే. సూపర్, వెరీ థ్యాంక్ యూ నైస్. మేడం.